నాకు ప్రాబ్లం ఉంది నాన్న. నేను సంసారానికి పనికిరాను. అరే బిడ్డ, నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నారా? పెళ్లి చేస్తావు కానీ మరి తర్వాత ఎట్లా నాన్న? అరే తర్వాత మేము చూసుకుంటాం రా, నీకెందుకురా? ఏమంటావే? అవునరా, నేను చూసుకుంటాం తీ. ఏమయ్యా, ఇన్ని రోజులు లెక్క లేదు. పొద్దుగల చూసినావు కదా, కొద్దిగా అయితే దొరికిపోయేటోళ్ళం. ఏ పాటో చిన్న కోడలికి అనుమానం వచ్చినట్టుంది. గిట్లయితే కాదు కానీ నీ పని అయ్యేరాక చిన్న కోడలు రూమ్కి గొల్లం పెడతా, సరేనా? సరే పెట్టిపోయే. ఏమైందిరా? నీ అన్నానికి ఏం సప్పుడు చేస్తలేవు నువ్వు? ఇప్పటికి 5 ఏళ్ళ పెళ్లి చేసుకుంటాను లేవు. మనకు పెళ్లి వయసు వచ్చిన తమ్ముడు ఉన్నారా? నీకు లవర్ ఉందా అంటే లవర్ లేదు. చెప్పు బిడ్డ, ఎప్పుడు చేసుకుంటావు చెప్పు. ఇప్పటికే ఊళ్ళో ఇజ్జత పోతాంది. ఏదైనా ఉంటే చెప్పురా, మేము చూసుకుంటాం కదా. నలుగురు 4 రకాలు అంటారు, నువ్వేమో సప్పుడు ఎత్తలేవు. అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా చెప్పు. ఎన్నిసార్లు అడిగినా చేసుకొని అంటున్నావు. యువతను ఉందంటే అట్లాగే సంబరపడదామంటే యువతి లేదా? నిన్ను చూస్తే ఏదో అనుమానం ఉందిరా. మాతో చెప్పపోతే ఎవరితో చెప్తావు బిడ్డ? చెప్పురా. అరే చెప్పురా అంటే ఏంటో నారపక్క వేస్తాను. చెప్పేదని ఉంటే చెప్తున్నాడు. అయ్యో 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 ఆగండి. చెప్పురా. అది నాకు ప్రాబ్లం ఉంది నాన్న. నేను సంసారానికి పనికిరాను. ఏందయ్యా వీడు ఇంత పెద్ద మాట చెప్పే? ఎట్లా ఏం చేసుడు? ఏం చేస్తుడో ఏమో నాకేం అర్థం అవుతలేదు. వీడికి ఇట్లా నాకు కూడా తెలియదు. ఊళ్ళో తెలిస్తే మన పరువేం కావాలయ్యా? నా గుండె వలిగినంత పని అయింది. ఊళ్ళో ఇప్పటికే పోరగాళ్ళు పెద్ద పెరిగిండ్రు, ఇంకా పెళ్లి చేస్తాండ్రు అననే పట్టే. వీడు చెప్పిన దానికి చిన్నోనికి పెళ్లి అయితే అదే. పెళ్లి మాట పక్కన పెట్టయ్యా, ఊళ్ళో పరువేం కావాలి? గిన్ని ఆస్తి పాస్తులుండి ఏం లాభం అయ్యా? ఛీ, ఇజ్జత్ పోతుంది. నలుగుట్లా తలెత్తుకొని తిరిగాయి మనము. మన బంధువులకు అందరికి తెలిస్తే మనకి ఎంత ఇబ్బంది పాలు తెలుసాయి. అవునయ్యా, అసలు ఏం చేద్దాం, ఏం చేయాలో అర్థమైతలేదయ్యా. ఏం చేసేటట్టున్నదే? ఏదన్నా వేయాలయ్యా, ఏదో ఒకటి వేయాలి. మరి ఏం చేద్దామే? నాకు ఒక ఆలోచన వచ్చిందయ్యా, కానీ అది తప్పే, ఈ లోకానికే విరుద్ధం. కానీ మన పరువు ప్రతిష్టల కోసం చెయ్యక తప్పదయ్యా. ఏంటిదే అది? ఇట్లా చేసుడు నాకేమైనా ఇష్టమా అయ్యా? మన కుటుంబం కోసమే, మన పరువు కోసమే ఇదంతా. సరేనే. అరే బిడ్డ, నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నారా? పెళ్లి చేస్తావు కానీ మరి తర్వాత ఎట్లా నాన్న? అరే తర్వాత మేము చూసుకుంటాం రా, నీకెందుకురా? ఏమంటావే? అవునరా, మేము చూసుకుంటాం తీ. సరే. అవునే,
మనకి పెళ్లి చేద్దామంటే మనం అనుకున్నది జరుగుతుందనే మరి. పెళ్ళి అయితే జరిగినాయి అయ్యా, అప్పటి వరకు చూసేదాన్ని. కానీ ఒక్క విషయం, ఈ విషయం మన చిన్నోనికి మాత్రం తెలియదు. ఎందుకే? అరే తెలియదు అయ్యా, బయట వాళ్ళని తెలిసినా ఏం కాదు కానీ ఇంట్లోనే తెలియదు. ఎప్పుడన్నా గొడవలు అయితే ఎత్తెత్తారు. సరేనా? సరే సరే, ఈ విషయం పెద్దను కూడా చెప్పు. సరే చెప్తాను నేను. రే కొడుక, కోడలికి పాల గ్లాస్ ఇచ్చి పంపుతా. నువ్వు ముందు తాగు. తాగి పాలు వేడిగున్నాయి, కొంచెం అయినాక తాగుదు అని ఆడబెట్టు. సరేనా? సరే. నీకు గోలు ఇచ్చిన కదా, అందులో వేయి. వేసినాక దానికి తాగి అది కాసేపు అయినాక స్పృహ కోల్పోతుంది, నిద్రలోకి జారుకుంటుంది. తర్వాత నువ్వు బయటకు వచ్చి ఇప్పుడు నాన్న లోపలికి వస్తాడు. సరే. సరేనా? సరే. పాలు బాగా వేడున్నాయి, తర్వాత తాగుతాం. పాలు తాగు. ఎట్లా అనిపించింది మౌనిక? మంచిగా అనిపించింది కానీ పాలు తాగంగానే ఇంత మొత్తం అనిపించిందండి. అవునా? పాలలో మత్తు ఉంటుంది, కొంచెం మత్తులో చేసుకుంటేనే బాగుంటుంది. అవునా? సరే, స్నానం తీసుకురా. సరేనండి.
ఏవండి పాలు తాగుడు బంద్ చేద్దామండి. పాలు తాగితే అంతా మత్తు మత్తు అనిపిస్తుంది. మనం మంచిగా కలిసి ఉన్నా కానీ ఆ ఫీలింగ్ అనిపిస్తలేదండి. ఏవండి మిమ్మల్ని ఒకటి అడుగుతా, మీరు ఏమనుకోరు కదా? అడిగచ్చు. నిన్న మీరు నాతో ఉన్నప్పుడు మీలాగా అనిపించలేదండి, మావయ్యలాగా అనిపించింది. అవునానే, ఇది మత్తులో ఉన్నా కదనే, అట్నే అనిపిస్తుంది. సరే నేను అమ్మకి చెప్తాలే పాలద్దని. సరే ఏందిరా? అమ్మ దానికేమో అనుమానం వచ్చినట్టుంది. వీళ్ళ పొద్దున కూడా ఈ పాలు తాగినాక అంత మత్తు మత్తు అనిపిస్తుంది అంటుంది. రాత్రి కూడా మామయ్య కాళ్ళకి వచ్చిందని చెప్పి అంటుంది. దానికి పాటు అనుమానం వచ్చినట్టుంది. ఏం కాదు తీరా, నేను చూసుకుంటా. దానికి ఏదో ఒకటి నేను చెప్తా తీ, సరేనా? సరే నువ్వేం భయపడకు. మౌనిక, ఏందే నా కొడుకుతోని పాలు తాగితే మత్తు మత్తు వస్తుంది, నేను దాగా అది ఇది అంటున్నావట, ఎందుకే? అదే అత్తమ్మ, పాలు తాగితే అంత మచ్చు మచ్చు ఉంటుంది, నిద్ర వస్తుంది. అందుకే ఈసారి పాలు బంధు అని చెప్పిన బావతోని. ఇసదానా, పాలు తాగితే మంచి బలమే, నీకు బలం ఉంటుందని నేను రోజు ఇచ్చి పంపుతున్నా. అదేం లేదు కానీ ఏం కాదు, తాగు, సరేనా? సరే అత్తమ్మ. చీరలు మంచిగా ఉన్నదే. మొన్న ఇంటికైనప్పుడు అమ్మ ఉన్నది అత్తమ్మ. అవునా? నువ్వు మంచిగా తిని బిడ్డ, నువ్వు మంచిగా తింటే నాకు ఇష్టం, సరేనా? సరే అత్తమ్మ. ఏమయ్యా, మనం అనుకున్నట్టయితే పెద్దను పెళ్లి చేసినావు. ఇప్పటికైతే పెద్ద కొడుకుకి అనుమానం రాకుండా అయితే జరిగేటి జరుగుతానే అనుకో. ఇక చిన్నోనికి పెళ్లి చేయాలయ్యా. సరేనే చేద్దాం కానీ వాడు హైదరాబాద్లో పని పని అందిరు కాబట్టి ఎప్పుడు ఫోన్ చేసినా లీవ్ దొరుకుతలేవు. ఓ పండుగ లేదు, పబ్బం లేదు. వాడు పెళ్లి చేసుకునేటట్టు ఉన్నాడే. ఏ చేసుకోనంటే ఇచ్చి పెడతావా అయ్యా? చేసుడే, వానికి ఫోన్ చేయి. ఈ 3 నెలల పెళ్లి చేయాలి. సరేనే, ఫోన్ చేస్తా గానీ ఒక మాట పెద్దనుకుని కోడలికి చెప్తా. అరే పెద్దోడా, కోడలు తీసుకొని రారా. ఏంటిది మావయ్య పిలిచారు? ఏం లేదురా, ఈ సంవత్సరం మీ మరిదికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నా. మీ దిక్కేమన్నా మంచి సంబంధాలు ఉంటే చూడు రాదురా. అవునా అత్తమ్మ? మా సైడ్ అయితే ఎవరు లేరత్తమ్మ. కానీ మొన్న నేను మిమ్మల్ని అడుగుదాం అనుకున్నా. మా చిన్నమ్మ బిడ్డ ఉండే, దానికి మొన్ననే ఖాయమైంది అత్తమ్మ. అయినా ఇంత సడన్ గా మరిదికి పెళ్లి చేస్తారని నాకు తెలియదు కదా. ఏమంటావురా పెద్దోడా? సరే మాట్లాడు. నువ్వే ఒకసారి ఫోన్ చేయరా. సరే చేస్తాం. ఫోన్ చేసి పిలిపివాన్ని. సరే ఈ సంవత్సరం చేద్దాం వానికి, సరే నానే? సరే అత్తమ్మ, చేద్దాం. నానా, నేను వచ్చి ఇప్పటికి 20 రోజులు అవుతుంది. నేను ఇంకో 2 రోజులు ఉన్నా అనుకో, మన నా ఉద్యోగం తీసేస్తాడు. ఇక ఏడు కాకుండా అవుతుంది. మరి ఏం చేద్దాం రా? ఏమున్నదమ్మా, నేను పోతానే. ఇక ఎన్ని రోజులు ఉండాలి చెప్పు? మరి కోడలు? కోడలు ఇప్పుడే తీసుకోపోతాడు, ఇబ్బంది అవుతుంది. నేను అక్కడ రూములు అవి చూసుకోవాలి. అట్లా ఇప్పుడు 20 రోజుల పని పెండింగ్ అంతా చూసుకోవాలి. ఎటు కాదన్నా 1-2 నెలలు పడుతుందమ్మా. మెల్లగా వచ్చి తీసుకుని పోతా. అప్పుడప్పుడు వారానికి ఒకసారి అత్త. ఎప్పుడు పోతావురా? ఇవాళ పోతా నాన్న, సాయంత్రం వరకు పోతా. సరేరా, మరి నేనెక్కడ ఫైల్ ఉంది. సరే అన్న. ఏంటిది మావయ్య అది? ఇది మొత్తం అమ్మా. ఇది మత్తు మందా? అది 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 అంటే ఏంటిది మావయ్య? ఏం లేదే, తినేసోడదు ఏమన్నా. తినేసోడనా? అయితమే గాని చాయ్ పెట్టుకో. సరే అత్తమ్మ. ఓ బిత్తరుడా, కొంచెం అయితే దొరికిపోదాం. అదేనా చెప్పుడు? మొత్తం మంది అని చెప్తావా? వా, అది అనుకోకుండా వచ్చింది. ఏంది అనుకోకుండా వచ్చిందా? ఏదో ఒకటి అన్న చెప్పాలి కదా మరి. అత్తమ్మ, ఇంట్లో చాయ్ పెడదాం అంటే పాలు లేవు కదా, పాలు లేలేదా ఇంకా? ఏంది పాలు లేవా? పాలు లేకపోతే ఎట్లా? అరే పెద్దోడా, పాలు లేవా? వారా ఓరా, రాత్రి 6 పాలు ఎప్పుడు తీసుకొస్తారా? పోయి తీసుకురాబో. సరే నాన్న, సరే. జల్దీ లేపా.
ఏంది ఇక పాల గురించి గింత హడావిడి చేస్తాండ్రు? పాలు లేకపోతే ఎట్లా అంటారు? ఏదో కొంప మునిగిపోయినట్టు చేస్తారేంది? ఏమయ్యా ఇన్ని రోజులు లెక్క లేదు, పొద్దుగల చూసినావు కదా, కొద్దిగా అయితే దొరికిపోయేటోళ్ళం. ఆ? ఏ పాటో చిన్న కోడలికి అనుమానం వచ్చినట్టుంది. గిట్లయితే కాదు కానీ నీ పని అయ్యేరాక చిన్న కోడలు రూమ్కి గొల్లం పెడతా, సరేనా? సరే పెట్టిపోయే. అత్తమ్మ, అత్తమ్మ, అత్తమ్మ డోర్ తీ. ఏమైంది అత్తమ్మ, గుల్లం ఎందుకు పెట్టిరు? ఏం లేదే, ఏదో నిద్రవతలో పెట్టినట్టున్నా. నేను అప్పటికెళ్ళి కొడుతున్నా బాత్రూమ్ పోదామని. అయ్యో ఏమైంది అత్తమ్మ గట్ల టెన్షన్ పడతారు? ఏం లేదే, ఏం లేదు. ఏందే నిద్రవట్లేదా నీకు? బాత్రూమ్ పోదామని వచ్చిన. సరే పోయిరా. పడుకోపోయినా అత్తమ్మ? పడుకుంటలే, తల పెట్టుకో నువ్వైతే. వీళ్ళని చూస్తే ఏదో అనుమానం వస్తుంది. ఏం చెప్తారు వీళ్ళు అసలు? చూద్దాం. ఏం జరిగింది తెలుసా? కొద్దిగా అయితే మళ్ళీ దొరికిపోయేటోళ్ళు. నువ్వు లోపలి పోగానే కోడలు బయటకు వచ్చింది. ఏందత్తమ్మని అడిగింది. ఏదో ఒకటి చెప్పి సర్ది చెప్పినా కానీ ఇట్లయితే అసలు ఏం జరుగుతుంది ఈ ఇంట్లో? మామ ఏమో బయటకు వస్తాడు, బావేమో లోపలికి పోతాడు. ఈ ఇంట్లో ఏమో జరుగుతుంది, అదేందో నేను తెలుసుకుంటా. అక్క, నేను నిన్ను ఎప్పటి నుండి ఒకటి అడుగుదాం అనుకుంటున్నా. ఏమనుకోవు కదా అడిగితే? ఏమనుకోను, చెప్పు. నేను నా పెళ్ళైనప్పటి నుండి చూస్తాన్నా, ఎప్పుడు డల్గానే ఉంటావు, ఎందుకు? రాత్రి పాలు తాగుతా, ఆ పాలు తాగినాక నాకు సోయి ఉంటలేదు, అట్లా అని ఖాళీ లేకుండా ఉంటలేను. తెల్లలే చూసే వరకే పెయ్యంతా పుండు ఉంటుంది. ఈ విషయం అత్తమ్మ చెప్తే పాలు తాగితే గట్లనే అవుతుంది, ఏం కాదు, దాని గురించి ఆలోచించకు అని అన్నది. అవునా? గట్ల ఎందుకైతే పాలు తాగితే? చిన్నప్పటి నుండి తాగుతూనే ఉన్నావు. అది కాకుండా నా పెళ్ళైనప్పటి నుండి నేను కూడా తాగుతున్నా, మరి నాకేం కాదు కదా. మరి అత్తమ్మ చెప్పింది. అవును గాని నిన్న మామయ్య ఎందుకు మీ రూమ్లోకి వెళ్ళి వచ్చిండు? ఎందుకు మా రూమ్లోకి వెళ్ళి? మామయ్య ఎందుకు వస్తాడు? పక్కన మీ బావనే ఉన్నాడు. అవునా? నువ్వు ఎవరిని చూసి ఎవరు అనుకున్నావు? మామయ్య బయటకు వచ్చినాకనే బావ లోపలికి వచ్చిండు. అవునా? ఏమో, ఇక ఏమన్నా పని మీద రావచ్చు, మరి కావచ్చు. అత్తమ్మ, అత్తమ్మ వెళ్తాను మళ్ళీ అత్త. సరే. దానికి ఏదో ఉన్నది, ఆ విషయం అక్కకు కూడా తెలియదు అన్నట్టు. ఇలా రాత్రి ఎట్లా చేసి దొరకబట్టాలి. అక్క, ఏంటిదే? నువ్వు మొన్న నాకు ముచ్చట చెప్పినావు, ఆదుకుందా? నేనేం చెప్పినా? రోజు రాత్రి నీకు మత్తన్నో గుర్తుందా? అవునే. దానికి కారణం ఏందో నాకు తెలిసింది. తెలిసిందా? ఏంటిది అదే? చెప్పు. ఇక ఈ వీడియో చూడు. చూసిన అక్క, వాళ్ళు ఏం చేస్తారు? అయినా ఇదంతా పని చేయడానికి వీళ్ళకేం అవసరం?
నాకు తెలిసి బాబాయ్ పాటో సంసారానికి పనికిరాడు అనుకుంటా అక్క. అవునే, నువ్వు చెప్పింది కూడా కరెక్టే. ఓసారి మధ్యాహ్నం నేను దగ్గరకు పోతే ఆయన దూరం పెట్టిండు. ఏందండి దూరం పెడతారంటే నాకు శాతనైతే లేదన్నాడే. సరే పోంతి అని నేను కూడా సైలెంట్గా ఉన్నా. అట్లా 2-3 సార్లు చేసిండే. ఒక్కసారి కూడా గట్టిగా పోయి హగ్ చేసుకున్నా. అప్పుడు కూడా అసహించుకున్నాడు. ఈనాడు ఒక్కసారన్నా కనీసం నన్ను ప్రేమగా తీసుకొని ముద్దు పెట్టింది కూడా లేదే. ఎప్పుడు చూసినా మధ్యాహ్నం అయితే దూరమే పెడతాడు, నైట్ అయితేనే ఎంతో ప్రేమ ఉన్నట్టుగా దగ్గరకు వస్తాడే. పిచ్చి అక్క, వాళ్ళు నీకు పూర్తిగా మత్తు రాకుండా కొద్దిగా స్పృహ లేకుండా చేస్తారు. ఆయనగా దగ్గరకు వచ్చేది మామ. ఇప్పటికైనా అర్థమైందా? ఇప్పుడు ఈ వీడియో చూసినాక నా కళ్ళు తెరుచుకునే. ఇప్పుడే వాళ్ళని నిలదీసి అడుగుతా. అత్తమ్మా, మామా, రాండి బయటకు. ఏమైందే? మీరు ఏం చేస్తారో మీకన్నా అర్థమవుతుందా? అగో మేమేం చేసినావే? మీరేం చేయలేదన్నట్టు నేనే అంటానా? ఏమైందమ్మా? ఏమైందా చూడు ఒకసారి వీడియో. ఇట్లా ఎందుకు చేసేది అత్తమ్మా? ఇట్లా చేయడానికి కారణం ఏంది చెప్పు. ఓహో, నీ కొడుకు మొగోడు కాదా? అవునే, నా కొడుకు మొగోడు కాదు. కాదా? అయితే మా నన్ను చెందుకు పెళ్లి చేశారు? ఊళ్ళో పరువు కోసమే. ఎక్కడ 10 మందిలో మా ఇజ్జత్ పోతుందని ఈ పని చేసినాం. ఓహో, 10 మందిలో మీ ఇజ్జత్ మారపోతుందని నా జీవితం నాశనం చేశారు కదా. అది కాదే, నీకు ఏ అన్యాయం జరగద్దనే, నువ్వు ఏ సుఖానికి దూరం కావద్దనే ఇట్లా చేసినావు. నా సుఖం దూరం కావద్దని మామతో సంసారం చేపించినవా? నా మొగన్ని బయటకు పంపించి నీ మొగంతోని వండుకోమని చెప్పినవా? చెప్పత్తమ్మా, ఇదేనా మీరు కోరుకున్న నా సంతోషం? అట్లా కాదమ్మా, మమ్మల్ని క్షమించు. 10 మందిలా మా కొడుకు పరువు పోవద్దని అట్లా చేసినాం. ఛీ, నువ్వు మాట్లాడుతుంటే నాకు ఒళ్ళంతా కంపరం పుడుతుంది. అయినా నాకు రేపు కొడుకో బిడ్డ పుడితే వాళ్ళు నిన్నేమని విలువాలే? తాతని విలువాలా, నాన్నని పిలుస్తారా? చెప్పు. వాళ్ళని ఏమనకే, తప్పంతా నాదే. ఏయ్, మాట్లాడే అర్హత కూడా నీకు లేదు. ఎవడన్నా చేసుకున్న పెళ్ళని పక్కబొండి మొగోడు చూస్తే వాడిని చంపి బొంద పెడతారు. కానీ నువ్వు కన్న తండ్రి నా దగ్గరకు పంపించినావు. ఛీ, నువ్వు నీ బతుకు. ఏ పరువు అయితే మీరు బయట పడద్దని ఈ తప్పు చేసిరో ఆ పరువు నేను బయట పెడతా. క్షమించు. క్షమించుడా? మిమ్మల్ని తెలవాలనైనా క్షమించచ్చు గాని తెలిసి మీరు తప్పు చేసి చూడు, మిమ్మల్ని మాత్రం సత్యాన్ని క్షమించా. అసలు ఇంకా ఒక్క నిమిషం కూడా ఉందా? ఛీ! మీరు అసలు మనుషులైనా? కడుపు అన్నం తింటారా, గడ్డి తింటారా? ఇవాళ ఆమె విషయంలో చేసిరు, రేపు నా విషయంలో చేయడానికి గ్యారంటీ ఏంది? నా మొగుడు కూడా ఇక్కడ ఉండలేదు, నేను కూడా ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉంటా. నేను కూడా పోతాను. మనం చాలా పెద్ద తప్పు చేసినామయ్యా. మన పరువు ప్రతిష్టల గురించి ఆలోచించడం కానీ ఒక ఆడపిల్ల జీవితం గురించి ఆలోచించలేదు. చూసిండ్రు కదా, తెలిసి మీరు కూడా ఇలాంటి తప్పులు చేయకండి.